నీకు కావాల్సింది 1,00,000. దాని మీద శ్రద్ధ పెట్టు. ఓకే, చంద్రసిద్ధార్థ్ చెప్పింది గుర్తున్నాయిగా. సమయానికి తగ్గట్టు అతన్నే ఫాలో అయిపో. పద. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. బాబు గారు, నువ్వు ఆపు. ఏంటి? ఏటీ లేదు, పద వెళ్ళి బ్యాడ్జీలు తీసుకున్నావు. చూసావా మంగ, దాని మొహంలో భయం అనేదే లేదు. నువ్వు అనుమానపడ్డట్టే అది నిన్ను ఓడించడానికి ఏదో ఎత్తుతోనే వచ్చింది, కన్ఫర్మ్. హాయ్ మంగా. హాయ్ కీర్తి. నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి అది? అటు చూడు. నక్షత్ర, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అవును మంగా, నేను చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా కీర్తిదే. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఇది నిజంగా సర్ప్రైజేనే. ముగ్గురు మళ్ళీ కలిసేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. ఇట్స్ ఓకేనే. ఆ మంగా, యాక్చువల్లీ నువ్వు అప్పుడే రావనుకున్నానే. ఎప్పుడొచ్చావే? ఈ రెస్టారెంట్ తాళం తీయక ముందే వచ్చేసావమ్మా. వాట్ వాట్? ఏంటి అలా షాక్ అయిపోయారు? మా అంకుల్ కి స్పాంటనిటీ ఎక్కువ. మీకు ఇంకా అర్థం కాలేదా? మేము జస్ట్ ఇప్పుడే వచ్చామే. ఓ అదే కదా, లేబర్ వాళ్ళలో తాళాలు తీయక ముందే రావడం ఏంటా అనుకున్నాను. యా, నేను అలానే అనుకున్నాను. చచా, చీప్ గా మేమెందుకు ఎలా వస్తాం? అసలు నేను ఈ పోటీలో పాల్గొనడమే ఎక్కువ. ఎస్ ఎస్, కీర్తి చెప్పింది తన కోసమే పార్టిసిపేట్ చేస్తున్నావంటగా. అవునే, దాని మీద ఉన్న ఎఫెక్షన్ తో ఆ గంగోత్రిని ఓడించాలన్న కసితో చేస్తున్నాను. లేదంటే జమీందార్ని అయ్యుండి నేను ఇలాంటివి చేస్తానా? ఇది చెప్పేది 100% కరెక్టే. అవును కీర్తి, ఇంతకీ ఆ చంద్రసిద్ధార్థ ఎప్పుడు వస్తున్నారు? మాక్సిమం రానట్టేనే. రియల్లీ? ఈ సంగతి నీకెలా తెలుసే? నవ్వుతుందేంటే? ఈ పోటీలకు స్పాన్సర్ చేసే వాళ్ళలో మన నక్షత్ర కూడా ఉంది. ఓ గ్రేట్, అయితే అతను డుమ్మా అన్నమాట. మా వాళ్ళు కాల్ చేస్తే అలా చెప్పారంట. మేబీ ఇంక రాకపోవచ్చు. ఓకే, అప్పుడు నువ్వేగా జడ్జ్ గా ఉండేది. రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో. ఉండొచ్చు. జస్ట్ మినిట్. యా, అంకుల్, పోటీల్లోనే ఉన్నాం అంకుల్. మీరెక్కడున్నారు? అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది కీర్తి? డాడీకి సన్ స్ట్రోక్ తగిలిందంట, నేను వెళ్ళాలి. ఓకే, నేను రానా? వద్దే, ఇక్కడ కాంపిటీషన్ ఉంది కదా, నా తరపున మొత్తం నువ్వే చూసుకో. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి. ఓకే, నేను వస్తాను. బాయ్. ఓకే ఓకే, జాగ్రత్త. బాయ్. అది మేడం, వస్తున్నాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అమ్మ మంగ, అతను రానట్టే అంటే నువ్వు గెలిచినట్టే కదా. అప్పుడే సంబరపడిపోకండి. రానట్టే అంటే రావట్లేదు అని కాదు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. అబ్బా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అమ్మా. ఇలా అయితే నువ్వు గెలిచేదెలా? ఎలా ఏముంది, ఈ లోపు ఆ గంగోత్రిని బయటికి పంపే ఏ అవకాశం వచ్చినా వదలకూడదు. ఉడుములా పట్టుకోవాలి, మనకి అనువుగా మార్చుకోవాలి. విమల మేడం, కంటెస్టెంట్స్ అప్లికేషన్స్ అన్ని తీసి వెరిఫై చేయండి. ఓకే మేడం. ఇక్కడ ఉన్నవే ఉండాలి, కొత్త అప్లికేషన్స్ ఏవి రాకూడదు. అందులో ఉన్న వారిని పోటీలకి అలో చేయండి, లేని వారిని పంపించేయండి. ఓకే? ఓకే మేడం. మేడం, వస్తున్నాను. నువ్వు చెక్ చేస్తుండే, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దాన్ని బయటకు పంపించే ఛాన్స్ వచ్చింది. ఎలా అమ్మా? నక్షత్రం ఆవిడకి చెప్పింది విన్నారుగా.
ఇంకా అర్థం కాలేదా? దాని అప్లికేషన్ దాంట్లో ఉంటుందిగా, మీరు వెళ్ళి ఆ వెళ్ళి ఓకేనా? డబ్బులు ఓకే అమ్మా. నువ్వు ఇక్కడ చూసుకో. మేము అక్కడ తీసుకొని చించి పారేస్తాం. పద. మరి నేనుంటాను. బాయ్. ఏంటే బిజీగా ఉన్నట్టున్నావు? ఓకేరా, క్యాబిన్లో కూర్చుందా? పర్లేదే. రాజు అయినా ఒక్కొక్కసారి పనిలోకి దిగితే శ్రామికుల్లాగే ప్రవర్తించాలి. అది మా జమీందారీ ప్రిన్సిపల్. ఓ గ్రేట్. మా ఆంటీ అంకుల్ ని కూడా ఆవిడొక్కరే ఇబ్బంది పడుతున్నారని నీ పేరు చెప్పి ఆవిడకి హెల్ప్ చేయమని పంపించాను. నీకు మంచి పేరు రావాలి, నేనది చూడాలి. నేనంటే నీకెంత ఇష్టమే. నువ్వు నా ఫ్రెండ్వే. మేడం, ఎస్, మీరు ఒక్కరే ఉన్నారని నక్షత్ర మేడం మీకు హెల్ప్ చేయమని పంపించారు. నక్షత్ర మేడమా? నక్షత్ర మేడం, ఎస్. వీళ్ళని మీరు పంపారా? యా, నేనే పంపాను. మేడం, ఇవి మమ్మల్ని చూడమంటారా? చూడండి. అయిపోయాయి మేడం. ఇంకేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు, అంతే. ఓకే మేడం, మేము ఇక్కడే ఉంటాం. ఏదైనా అవసరం ఉంటే పిలవండి. అలాగే, తప్పకుండా పిలుస్తా. సుమతి ఎవరండి? నేనే మేడం. మీ నాన్నగారి పేరేంటి? కనకయ్య మేడం. సుమనయ్య అని రాశారేంటి? అయ్యో, తప్పుగా రాసుంటాను మేడం. సరే, కరెక్ట్ చేయండి. మేడం, ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అంటే ఈ గంగోత్రి కూడా తండ్రి పేరు రాసుంటుందిగా. ఇది గంగే అయితే సాంబయ్య అని ఉంటుంది. తెలుసుకుంటా. సిద్ధు, ఏంటి గంగోత్రి? మా నాన్నగారి పేరు నీకు తెలియదు కదా. అప్లికేషన్లో ఏం రాసావు? మీ పెద్దమ్మని అడిగి తెలుసుకున్నాగా, అదే రాశాను. పెద్దమ్మ ఏం చెప్పింది? సాంబయ్య. అది గాని మంగ చూసినదంటే నేనే గంగనని తెలిసిపోతాది. ఇప్పుడెట్టా?
నేను అప్లికేషన్స్ నేమ్ చదువుతున్నాను. ఆ పేరున్న వాళ్ళు ఇటు రండి. లావణ్య, అప్సరా. ఈ మంగ ఎడికిపోయినది. పోనా ఇన్నాళ్లకు మంగ చెప్పిన పని సక్సెస్ఫుల్ గా చేస్తున్నావు. మాటలాపవయ్యా, ముందు చించిపడే. ఆ చింపుతా చూడు. కమల, ఎక్కడ చచ్చారు వీళ్ళు? హే, చెప్పొద్దు, ఆగండి ఆగండి, చెప్పొద్దు. ఏమైంది మంగా? నువ్వేగా చింపమన్నావు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం చూస్తున్నావు? ఏం కనపడుతుంది? మొత్తం చింపేశారుగా. అది గంగ అయితే దాని బాప్ పేరు దీంట్లో రాసుంటుంది. తెలుసుకుని దాని చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను. నో యూజ్. అయ్యో, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మంగా. అన్నీ నేనే చెప్పాలా? మీకు మీరుగా ఏమి ఆలోచించరా? ఛీ, అలా చూడకండి, చిరాకేస్తుంది. ఇంక పదండి, కష్టపడి చించారుగా, దీంతోనే సంతోషపడదాం. ఛీ, నడవండి. మంగా, మంగా. విమల, తను నా ఫ్రెండే. తను వచ్చింది. ఎక్కడుంది మేడం? ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ మంగా. ఓకే, కంటెంటెస్ట్ లిస్ట్ పూర్తయిపోయింది. కాసేపట్లో పోటీలు మొదలు పెడతాం. రెడీగా ఉండండి. సిద్ధు, నా పేరు రాలేదేంటి? నువ్వు కంగారు పడు గంగోత్రి, నేను అడుగుతానుండు. మేడం, మీరు గంగోత్రి పేరు చదవలేదు, ఒకసారి చూడండి మేడం. లేవండి, ఇక్కడ ఫిల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ చదివాను. ఇక మా దగ్గర ఏం లేవండి. ఇంకోసారి చెక్ చేయండి. కంగారు పడి గంగోత్రి, నేను వచ్చానుగా, మాట్లాడతా. ఏం మాట్లాడతారండి? అప్లికేషన్ లేదని మేడం చెప్తున్నారు కదా. మేడం, మీరుండండి. మీరుండండి, మీకు తెలీదు. ఇదిగో చూడండి, చూస్తుంటే మీకు తను తెలిసిన దానిలా కనిపిస్తుంది. మామూలుగా తెలియడం కాదు, తన వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా బాగా తెలుసు. తెలిస్తే వాళ్ళ మీద అజమాయిషీ చేస్తారా? ఆయన అప్లై చేస్తూ ఉంటుంది. చేయనప్పుడు ఎన్నిసార్లు చెక్ చేసినా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేను మాట్లాడుతున్నది నా స్టాఫ్తో. ఈ పోటీ నిర్వహించే మెయిన్ స్పాన్సర్గా నాకు ఆ అధికారం ఉంది. ఎక్కడా ఏ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాకుంది. నన్ను ఆపే హక్కు మీకే ఉంది. అసలు మీరెవరు? తను నా ఫ్రెండే. తను కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తుంది. చేస్తే తనకు అవసరం లేని వాటిల్లో కూడా తలదూరుస్తుందా? తను నీ స్నేహితురాలైతే ఆ చనువు నీ దగ్గర ఉండాలి. మిగతా విషయాల్లో అది కనపడకూడదు. బాగా చెప్పారు మేడం. మీరెవరు? ఆయనెవరా? ఆయన నువ్వు ఉండాయమ్మా. మేడం, ఈ పోటీలకు గంగోత్రి అప్లికేషన్ అప్లై చేసింది నేనే. మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కాల్ కూడా వచ్చింది. కావాలంటే చూడండి. ఇది మా నంబరే. ఏంటి విమల? లేదు మేడం, నేను మొత్తం చూశాను. గంగోత్రి పేరుతో అప్లికేషన్ మన దగ్గర లేదు.
లాస్ట్ మినిట్ లో అప్లికేషన్ ఎక్కువ రావడం వల్ల కొన్నిటిని నెక్స్ట్ సీజన్ కి షిఫ్ట్ చేశాం కదా, తనది అందులో ఉంటుంటుంది. ఆ, అదే అయ్యుంటుంది. ఎస్, అదే అయి ఉంటుంది 100%. అలా జరుగుంటే ఫస్ట్ తనని ఇక్కడికి ఇన్వైట్ చేయరుగా. కరెక్టే, కానీ అప్లికేషన్ లేనిది మనం ఏం చేయలేం కదా. అలా అనకండి మేడం, ఈ పోటీ నాకు చాలా అవసరం. ఇక్కడున్న అందరికీ అవసరమేలే. అలా అని అప్లికేషన్ లేకపోయినా పోటీలకి రాణిస్తారా ఏంటి? తమ్ముడు తనవాడైనా ధర్మం కరెక్ట్ గా ఉండాలి. చెప్పండి. సారీ, వీ కాంట్ హెల్ప్. మేడం, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి మేడం. అప్లికేషన్ ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. వెతుకుతాను మేడం. ప్లీజ్ మేడం, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. అక్క, నువ్వైనా చెప్పక్క. సరే గంగోత్రి, ఏంటండి మీరు? సిద్ధు, పద. వెతకండి వెతకండి, పడిపోతే దొరికిద్ది, చించి పారేస్తే ఎందుకు దొరికిద్ది? ఇక లక్ష్య నాదే. ఛ! అమ్మగారు, అమ్మమ్మ ప్రాణాల కోసం ఈ పోటీకి వచ్చాను. ఆ డబ్బు నాకు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. నా అప్లికేషన్ కనపడేటట్టు చేయమ్మా. సిద్ధు, సిద్ధు, ఏంటి గంగోత్రి? ఇది నా అప్లికేషనే. చూడు, ఎవరో సించి పారేసినారు. అవును గంగోత్రి, ఇది నీదే. తీసుకోండమ్మా. మాట్లాడదాం పదా. ఇంకెంతసేపు వెయిట్ చేయాలండి? వాళ్ళు అప్లై చేయకుండానే అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకుని టైం వేస్ట్ చేయకండి. పోటీలు స్టార్ట్ చేయండి. ఆగండి. అబద్ధాలు ఆడుతుంది మేం కాదు మేడం. తన అప్లికేషన్ ఎవరో కావాలని చించిపారేసి తను పోటీకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు.